మనకి తెలియకుండానే మన చుట్టూ ఒక ఉచ్చు బిగుసుకునేటందుకు ఈ డీప్ స్టేట్ వాళ్ళు ప్రపంచ కోటీశ్వరులందరూ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కుట్ర పన్నుతూ ఉంటారు. ఇప్పుడు అమెరికాలో పన్నే కుట్ర అమెరికా చేత ప్రపంచంలో అన్ని దేశాలని అస్థిరపరిచి వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడం, వాళ్ళకి బొగ్గు కావాలంటే గనక చివరికి పర్యావరణాన్ని క్లియరెన్సులు కూడా ఆపేయడం, ఇట్లాంటి దరిద్రం చేస్తుంటారు. అట్లాంటిది ఒక కొత్త దరిద్రాన్ని ప్రపంచం నెత్తిన బ్రిటన్ రుద్దబోతోంది. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తా. ఇప్పుడు మనకి ఇదివరకు మంచినీళ్ళు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నీళ్ళు తాగేవాళ్ళం, బోరు నీళ్లు తాగేవాళ్ళం, చే చేతి పంపులో నీళ్లు తాగేవాళ్ళం. అది నా చిన్నప్పుడైతే ప్రతి ఊళ్ళో కొల్లిపర వెళ్ళినా బోరు ఉండేది, అమరావతి వెళ్ళినా బోరు ఉండేది, రేపల్లి వెళ్ళినా రేవేంద్రపాడు వెళ్ళినా బోరు ఉండేది, అట్లాగే నూతక్కి వెళ్ళినా బోరు ఉండేది, మంగళగిరి వెళ్ళినా బోరు ఉండేది. ఇట్లాగా తర్వాత మంగళగిరిలో ఈ మంచినీటి పంపులు వచ్చింది, పైపు, దాంట్లో నీళ్లు పట్టుకునేవాళ్ళం. తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాడు. అలాగే తెనాల్లో వచ్చేటప్పటికి బోర్లే, అక్కడ ఇవి తాగేవాళ్ళం, అవి తాగేవాళ్ళం, అన్నీ నడిచేది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి నీటి పంపుది మనం అంగీకరించాం. అదేమంటే దాంట్లో మలినాలు ఉన్నాయి. ఇదేంటి మనకి ఎక్స్పర్ట్లు అందరూ చెప్పడం వల్ల. దాంతో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు బాటిళ్ళ నీళ్లు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, మన భూమిలో నుంచి బోర్లోంచి నీళ్లు తీసి అడేదో మిషన్లో పెట్టి కాస్త కడిగిస్తున్నాడు. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అంతే అది. కానీ మనకిప్పుడు ఇంట్లో వచ్చే పంపులో నీళ్లు పట్టుకోవడం, లేకపోతే ఇంట్లో ఉన్న బోర్లో నీళ్లు పట్టుకోవడం నామోష్, వీటి ద్వారా తీసుకోవడం గొప్పతనం. ఏంటంటే అంతే. ఇది మనకు అలవాటు చేశారు సైకలాజికల్గా. చేతిలో నీళ్ళు ఇంట్లో నీళ్ళ కంటే కూడా బయట నీళ్ళే బెటర్ అన్నటువంటి కోణం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బ్రిటన్లో 15 నిమిషాల ఫార్ములా అట. ఏంటి 15 నిమిషాల ఫార్ములా? ప్రాక్టికల్గా ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని యూనివర్సిటీల ప్రాంతాల్లో అమలు బిగించేశారు. అంటే మనకి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది కదా. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటి, ఒక 4-5 అపార్ట్మెంట్లు, ఒక 100 ఎకరాల విశాలమైనటువంటి ప్రదేశంలో 4-5 అపార్ట్మెంట్లో, 10 అపార్ట్మెంట్లు పెట్టి దాంట్లో ఒక 500-1000 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి అక్కడే షాప్ ఉంటుంది, అక్కడే రెస్టారెంట్లు ఉంటాయి, ఆ లోపలే బట్టల కొట్లు ఇట్లాంటివి కూడా ఉంటాయి. అలాది పెడతారు కదా. అవసరమైతే మన ఫ్లాట్కి తీసుకొచ్చి డెలివరీ చేస్తారు. కమ్యూనిటీ కిచెన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాను. అంటే వీళ్ళు ఇంకా బయటికి వెళ్ళాల్సిన పని లేదు ఏ అవసరానికి కూడా. ఇలాంటి దాన్ని ఇప్పుడు 5 కిలోమీటర్ల రేడియస్ అట, ఇది 12 కిలోమీటర్ల రేడియస్లో చేస్తారట వీళ్ళు. మొదట 12 అన్నారు, తర్వాత 15 నిమిషాలు. అంటే బ్రిటన్లో 15 నిమిషాల క్లోజ్ చేసేస్తారు ఇక. అంటే సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మనం విజయవాడకి వెళ్ళాలి అనుకున్నాం, విజయవాడ వాళ్ళు నున్నకి వెళ్తే 15 నిమిషాలు పడుతుంది. అది దాటి వెళ్ళకూడదు ఇక. నువ్వు ఈ 15 నిమిషాల పరిధిలోనే కొనుక్కోవాలి. ఈ 15 నిమిషాల పరిధి దాటితేనంట ఏడాదికి 100 సార్లు వెళ్ళొచ్చట. అది కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలట, లేకపోతే పెనాల్టీ వేస్తారట. 15 నిమిషాల పరిధి అంటే ఓ 15 కిలోమీటర్లు వేసుకోండి, 15 కిలోమీటర్ల రేడియస్లోనే నీ బతుకుండాలి ఇక. నువ్వు అవతలకి వెళ్ళకూడదు. ఎందుకు ఇది అంటే, కర్బన ఉద్గారాల నివారణకి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించడానికి అనే వంక ఇది. ఒకవేళ ఈ అవుట్ ఆఫ్ ఏరియాకి వెళ్ళాలన్నా ఏడాదికి 100 సార్లు అనుమతిస్తారు. అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లోనే వెళ్ళాలి, లైక్ రైళ్లు లాంటి వాటిలోనే పోవాలి. ఇది ఒక దిక్కుమాలినటువంటి విధానం. దీంతో మనల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి కార్పొరేట్ సంస్థలు రంగంలోకి దిగినాయి. ఈ బ్రిటన్లో దీన్ని ఇప్పుడు ఏంటంటే గొప్పగా అనిపిస్తుంది పబ్లిక్కి, అరే ఇక అంత 15 నిమిషాల వ్యవధిలోనే వచ్చేస్తుంది అని. కరోనా తర్వాత పబ్లిక్ ప్రపంచం అంతా చూడాలనుకుంటున్నటువంటి రోజుల్లో ఈ దిక్కుమాలిన రూల్ తీసుకొచ్చి, ఇక భవిష్యత్తులో ఇది అన్ని దేశాలు తీసుకొచ్చి ఆ దేశం చేసింది దాన్ని మన దగ్గర కూడా తీసుకొస్తే జనాలు కొడతారనమాట. కానీ బ్రిటన్లో పాపం చదువుకున్న మేధావులు కదా, మూర్ఖులు కదా వాళ్ళు, చదువుకున్న తెలివి తక్కువ దద్దమ్మలు కాబట్టి ఇట్లాంటి దాన్ని అంగీకరిస్తారు.